శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 22 ఏప్రిల్ 2026 బుధవారం. కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యం మరియు సంబంధాల స్థానంలో ఏకంగా 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. శని, కుజుడు, బుధుడు. ఈ 3 గ్రహాల కలయిక మీనం రాశిలో జరుగుతోంది. ఇది మీకు 7వ ఇల్లు. దీని ప్రభావం ఏమిటి? మీ జీవిత భాగస్వామితో, బిజినెస్ పార్ట్నర్లతో ఈరోజు లోతైన మరియు సీరియస్ చర్చలు జరిగే అవకాశం ఉంది. శనిగ్రహం బాధ్యతను తెస్తే కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. బుధుడు మాట్లాడే శక్తిని పెంచుతాడు. కానీ ఒక జాగ్రత్త అవసరం. బుధున ఒక జాగ్రత్త అవసరం. కుజుడు మరియు శని కలిసి ఉన్నప్పుడు ఓర్పు తగ్గవచ్చు. కాబట్టి కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా మీ అభిప్రాయాలు చెప్పండి. ఈరోజు మీ 10వ భావంలో అంటే వృత్తి స్థానంలో చంద్రుడు మరియు గురువు కలిసి ఉన్నారు. ఇది గజకేసరి యోగం లాంటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. కెరీర్లో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆర్ద్ర నక్షత్రం. ఇది అన్వేషణ మరియు లోతైన ఆలోచనలకు ప్రసిద్ధి. కాబట్టి కొత్త ఆలోచనలు మీలో పుడతాయి. మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం బుధాయ నమః అని 3 సార్లు జపించండి. మీ సంబంధాలలో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది. శుభం కలుగుగాక.